ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు జగన్ రెడ్డి. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు. రంగనాయకమ్మ సోషల్ మీడియాలో ఆ తల్లిని అడగని చెప్తుంది. ఎంత అన్యాయంగా ఆమెను ఇబ్బంది పెట్టారు. వైజాగ్లో కిషోర్ అనే తెలుగుదేశం సానుభూతిపరుడు కరోనా టైంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కర్నూలు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆయన చనిపోవడానికి కారణం జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. ఇటువంటి ఎన్నో ఉన్నాయి కోకల్లో. ప్రజావేదిక విధ్వంసం చేసినవి నువ్వు ఇవాళ FRBM గురించి మాట్లాడుతున్నావు. ఈ కథలన్నీ కూడా చెప్పావుగా జగన్ రెడ్డి. చెప్తేనే కదా 11 సీట్లు ఇచ్చింది. మళ్ళీ నీ కాకి లెక్కలు ఎవడకు కావాలి, నీ కబుర్లు ఎవడకు కావాలి? ఒకటే చెప్తున్నావు, సూపర్ 6 అమలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఇవాళ అన్నదాత సుఖీభావ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఆడబిడ్డకి ఇస్తానన్న డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఎట్లా ఇవ్వాలనేది ఒక కార్యాచరణ ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. నువ్వేమి కల్లబల్లి ఏడుపులు మాని అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. నువ్వు నాశనం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించి చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తున్నారు. అసలు గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతుంది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఏడ్చాడు. ఇవన్నీ కూడా సొల్లు కబుర్లు అని చెప్పాలి. ఎందుకంటే పోలవరం పరిగెత్తిస్తూ ఉన్నారు. నువ్వు రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి 41.15 మీటర్లకు డబ్బులు ఇవ్వండి, 135 అడుగుల్లో దుకాణం సర్దేస్తానని చెప్పి అక్కడ నువ్వు ఎస్టిమేట్లు రెడీ చేసి క్యాబినెట్ దాకా ఇవాళ అన్నిట్లో నీ కాగితాలు ఉన్నాయి, నీ లెటర్లు ఉన్నాయి, నీ 5 ఏళ్ళు నీ విజయసాయి రెడ్డి భాగవతం, నీ మిథున్ రెడ్డి భాగవతం, నువ్వు రాసిన ఉత్తరాలన్నీ కూడా ఇవాళ ప్రజల ముందు ఉన్నాయి, మీడియా ముందు ఉన్నాయి. సిగ్గు లేకుండా పోలవరం గురించి మాట్లాడతావేంటి? నువ్వు చేసిన నిర్వాహకం వల్ల, నువ్వు చేసిన రివర్స్ టెండరింగ్ డ్రామా వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ పాపాన్ని సరిదిద్ది మళ్ళీ వాళ్ళ పట్టాలు ఎక్కడానికి 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. కాలం ఎంత పోయింది? ఎన్ని సంవత్సరాలు పోయినాయి? 920 మెగావాట్లు. ఒక్క సంవత్సరానికి 3500 కోట్లు జల విద్యుత్ మీద ఆదా వస్తుంది రాష్ట్రానికి. పోలవరం హైడల్ ప్రాజెక్టు, బోడార్ద సాధక ప్రాజెక్టు, అటువంటి ప్రాజెక్టుతో గేములు ఆడావు. ఎందుకు ఆడావు? చంద్రబాబు నాయుడు గారి టైంలో 2019 తర్వాత పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో పూర్తయితే ఆ క్రెడిట్, ఆ పేరు చంద్రబాబు నాయుడు గారు వస్తుందనే దుగ్ధతో నువ్వు డయాఫ్రమ్ వాళ్ళని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసావు. ఉద్దేశపూర్వకంగా రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడావు. మళ్ళీ ఇవాళ పనులు పరిగెత్తిస్తూ ఉంటే 41.15 135 అడుగులని మళ్ళీ సొల్లు కబుర్లు చెప్తున్నావు. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇవాళ నిర్వాసితులు అక్కడ పూర్తి స్థాయిలో పోలవరంలో డబ్బులు ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు సంబంధిత జలవనరుల శాఖ అధికారులకి, ఫైనాన్స్ మినిస్టర్కి, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు వచ్చిన డబ్బులు 12,000 కోట్లు తీసుకొచ్చి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి, దాని తర్వాత ECRF డ్యామ్, ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు ఒక పక్క ఆ కార్యక్రమాలు చేస్తూ ఆ ఇవ్వాల్సిన నిర్వాసితుల డబ్బులు ఆ 20,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే అప్పుడు ఆటోమేటిక్గా 41.15 మీటర్ల నీళ్లు 45.72 మీటర్లకి 150 అడుగులకి నీళ్లు నిలబడతాయి. 960 మెగావాట్ల జల విద్యుత్ వస్తుంది. నీకు ఏం తెలుసా? నీకు ఎందుకు తెలియనట్టు ఏమైనా ఇంజనీర్వా? లేదా జగన్మోహన్ రెడ్డి ఏమైనా బీటెక్ చదువుకున్నాడా? ఏం తెలుసా నువ్వు పోలవరం డ్యామ్ గురించి మాట్లాడుతున్నావు? ఏం తెలుసా నువ్వు అడుగులు లెక్కలు చెప్తున్నావు? మోసుకు కూర్చుంటే మంచిది. నాశనం చేసావు ఇరిగేషన్ ప్రాజెక్టులు. వెలుగొండ కావచ్చు, అంద్రినవా కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, వంశార నాగావళి అనుసంధానం కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కావచ్చు, పోలవరం లెఫ్ట్ కెనాల్గా పట్టిసీమ దండకన్నావు, పట్టిసీమ పంపులు బిగుతానన్నావు. ఇవాళ పట్టిసీమ కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాలు కాపాడింది. ఆ పట్టిసీమ నీళ్ళు ఈ ప్రాంతానికి రాబట్టే అక్కడ అంద్రినవాకి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వగలిగాం, గాలేరు నగర్ పనులు పరిగెత్తించగలిగాం. ఇవాళ మళ్ళీ చెప్తున్నావు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావాలన్నా, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఇవన్నీ జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు చేస్తేస్తారు. ఇవాళ ఏమి కలబల్లి ఏడుపులు అవసరంలా, నిన్నెవడు రోడ్డు మీద రమ్మంటలా, చొక్కాలు పట్టుకుంటాను లేదా చొక్కాలు పట్టుకోండి, ఏందే పిచ్చి మాటలు. ఆ రోజు కాలుస్తాను, కాల్చేస్తాను పిచ్చి మాటలు మాట్లాడు. మళ్ళీ వాళ్ళ కాలాలు పట్టుకోమని బయలుదేరు. నువ్వేం పట్టుకోవడానికి కూడా అర్హుడు కాదు, నీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. సార్ జగన్ 2.0 అనే ఒక మాట అంటున్నారు. 1.0కే విధ్వంసం చేసావు రాష్ట్రాన్ని. ఆ జర్నలిస్ట్ సోదరుడు
బ్రహ్మాండంగా రాశాడు. విధ్వంసం మీద పూర్తి స్థాయిలో ఒక విచారణ జరిగితే ఆ విధ్వంసం పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా దాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఆ విధ్వంసం పుస్తకాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే నైతిక అర్హత కూడా ఉండదు. లిక్కర్లో నువ్వు చేసిన దుర్మార్గాల వల్ల ఎన్ని లక్షల మంది కుటుంబాలు, ఎంతమంది తాళి దిగాయి, ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది కుటుంబాలు నాశనం అయ్యాయి. నీ నాసిరకం మద్యం దెబ్బకి ఇవాళ వాసుదేవరెడ్డి అవ్వచ్చు, గనుల వెంకటరెడ్డి అవ్వచ్చు, నీ పాపాల బైరోడు నీ సుబ్బారెడ్డి కొడుకు కావచ్చు, నీ సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఈ పాపాత్ములంతా టీటీడీలో దోపిడీ చేసిన వైవి సుబ్బారెడ్డి ఇవాళ రాజ్యసభలో శ్రీరంగ నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. సుబ్బారెడ్డి కొడుకు హైదరాబాద్లో దోపిడీ చేశాడు, విశాఖపట్నంలో దోపిడీ చేశాడు, బాక్సైడ్ కొట్టేశాడు. ఇవాళ ఈ వైవి సుబ్బారెడ్డి కొడుకులు భాగస్వాములు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తాన్ని తాట తీసి కూటమి ప్రభుత్వం మీ అందరికీ లెక్కలు సరి చేస్తారు. ఒకటే కలబోలు ఏడుపులు, కలబోలు మాటలు మానేయండి. పట్టుమని 9 నెలలు కాల పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టి నవంబర్లో 3 నెలలు కాల. ఏందా నీ పిచ్చి మాటలు, ఏందా నీ పిచ్చి కోతలు, ఏందా నువ్వు కాలర పట్టుకున్నది? ప్రజలే తొక్కి నారదీస్తారు, ప్రజలే భూస్థాపితం చేస్తారు. వైసీపీ పార్టీని చేశారు ఆల్రెడీ 11 సీట్లకి. మళ్ళీ మాయపేలా లేగించుకొని నీతో అవినీతి ఎమ్మటి రాంబాబు ఈ పనికి మాలినవాడు ఇక్కడ కొత్తూరు తాడేపల్లిలో, ఇక్కడ వెలగలేరులో పోలవరం మట్టి అమ్మేసుకున్నాడు, మట్టి తిన్నాడు, పోలవరం మట్టి అమ్ము తిన్నాడు. నువ్వా పోలవరం డ్యామ్ గురించి మాట్లాడేదే? గన్నవరంలో జరుగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ, ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, అది మైలవరం నియోజకవర్గం మొత్తం చేస్తే ఈ జోగి రమేష్ తినే బూడిద తింటున్నాడు. జోగి రమేష్, అంబటి రాంబాబు బూడిద, పోలవరం మట్టి, ఆ తాడేపల్లి కొండలో, జక్కంపూడి కొండలో మట్టి గ్రామాలు మొత్తం తిన్న ఈ బడుద్దాయిలో ఈ పెద్దిరెడ్డి మనుషులు, ఈ పామర్రు మాజీ ఎమ్మెల్యే మనుషులు, అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యే మనుషులు, వీళ్ళంతా కలిసి దొంగలు దొంగ ఎమ్మెల్సీ రఘురాం, అక్కడ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మీరే మాట్లాడేది. తొక్క తీసిన ఆరదీసి మొత్తాన్ని సార్ ఇప్పుడు కట్టడాలు లెక్క పెట్టిస్తుంది కూటమి ప్రభుత్వం. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నాకు మైక్ ఎవరు, నేను అసెంబ్లీకి వెళ్ళేందుకు అది ఇదని మాట్లాడు. అసలు శాసనసభ మీద నీకు గౌరవం లేదు, పిరిగితనం. సభకి వెళ్తే అక్కడ త్రిపులాల్ రఘురామరాజు కనపడతాడు, నువ్వు జైల్లో పెట్టిన అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ పదవిలో కనపడతాడు. ఈయనకు నామోషి. అధ్యక్ష అని అడగాలి కదా, అధ్యక్ష అని అడగడానికి నామోషి. అందుకనే సభకి వెళ్లకుండా ఎవరినైతే చంపాలని ప్రయత్నం చేసిన రఘురామరాజు డిప్యూటీ స్పీకర్ కనపడతా ఉన్నాడు. ఎవరింటి మీద అయితే దాడి చేసి తప్పుడు కేసులు పెట్టి అయ్యన్న పాత్రుడి కుటుంబాన్ని, మన అయ్యన్న పాత్రుడి కుమారుడు విజయ్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పోలీస్ కేసులు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. జగన్ రెడ్డి పిరికితనం. సభకి వెళ్తే ఇవన్నీ చర్చకొస్తాయి, ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రజావేదిక విధ్వంసం బయటకు వస్తుంది. నీ లిక్కర్ వాసుదేవరెడ్డి నువ్వు కలిసి చేసిన ఈ లిక్కర్ దొంగతనం బయటకు వస్తుంది. సౌత్ ఆఫ్రికాలో నీ మైన్స్ అన్ని బయటకు వస్తాయి. ఇంగ్లాండ్కి నువ్వు వెళ్ళిన ఆస్తులన్నీ బయటకు వస్తాయి. ఇవాళ నువ్వు దోసుకెళ్ళిన నీ మహాబలిపురంలో నువ్వు మద్రాసులో కడుతున్న ఇల్లు బయటకు వస్తాయి. లోటస్ పాండ్ బయటకు వస్తుంది. లేకపోతే కడపలో ఆస్తులు బయటకు వస్తాయి. ఇడుగుపాయలో నువ్వు దోచుకున్న భూములు లెక్కలకు వస్తాయి. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు ప్రశ్నించడానికి నేను. కాబట్టి పిచ్చి మాటలు మానే జగన్ రెడ్డి, నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. 11 సీట్లో ఎందుకు నేను కూర్చోబెట్టారు? ఎందుకు 3 ఎంపీ సీట్లు వచ్చాయి? ఎందుకు నీ విజయసాయిరెడ్డి నువ్వు ఎందుకు పంపించావు? ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు? ఎందుకు ఇంకేమి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకున్నావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పశువుల సంతలాగా అందరిని కొంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం అది ఇదని మాట్లాడారు. ఏడ్చాడు, కొండం కాదు, పాడు కాదు, పంపించాడు. ఏడవలేక మంగళవారం అనే సామెత ఉంది. ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పలేక, అట్లాగే జగన్ రెడ్డి కూడా ఏడవలేక, సభకెళ్ళి మాట్లాడే ధైర్యం లేక, కూటమి సభ్యులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక, అవినీతి భూతం ఏదైతే చేస్తున్నాడో అవన్నీ కూడా బయటకు వస్తాయి.
అవన్నీ కూడా చర్చకు వస్తాయి, అవన్నీ ప్రజల్లోకి వెళ్తాయి. అందుకనే ఈ సొల్లు పురాణం మొదలుపెట్టాడు. ఒకటే చెప్తున్నా, జగన్ రెడ్డి సూపర్ 6 మేనిఫెస్టో ఏదైతే చెప్పావో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసి తీరుతుంది. దావోస్లో లోకేష్ బాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా మంత్రి కావచ్చు, మా అధికారులు కావచ్చు, ఏదైతే దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలందరితో మాట్లాడి అవన్నీ కార్యరూపంలో తీసుకొస్తూ ఉన్నారు. దగ్గర 7 లక్షల కోట్లు, 4.5 లక్షల ఉద్యోగాలు 7 నెలల్లో పట్టాలు ఎక్కిస్తూ ఉంటే ఏడలేకపోతున్నావు, ఓరలేకపోతున్నావు. రైల్వే జోన్ ఎందుకు తేలేకపోయావు? ప్రధానమంత్రితో 5 ఏళ్ళు రైల్వే జోన్ బిల్డింగ్ ఎందుకు ప్రారంభం చేయాలా? ఎందుకు శంకుస్థాపన చేయాలా? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ భూములు కొట్టేద్దామని చూసావు 5 ఏళ్ళు. ఇవాళ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి 11,000 కోట్లు తేగలిగాం. పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. మైన్స్ సంబంధిత NMDC కార్యరూపంలోకి వస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ మొత్తం అమరావతి దగ్గర 58,000 కోట్లు టెండర్లు పిలిచి పనులు ప్రారంభం చేసి మొత్తం కార్యాచరణ కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నాయి. పోలవరం పరిగెడతా ఉంది. అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయి. నువ్వు నిలబెట్టి నీళ్లు తీయటానికి 6 నెలలు పెట్టింది జగన్ రెడ్డి. సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. సార్, అడవి భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేసి ఆ స్థలాలని మీ మదనపల్లి ఫైల్స్ కావచ్చు, మీ ఎర్రచందనం భాగవతాలు కావచ్చు, మీ అడవి భూముల దోపిడీ కావచ్చు, ఈ దొంగలంతా దొరుకుతారు. అవన్నీ కూడా కార్యరూపంలోకి వస్తున్నాయి. మీ అవినీతి భాగవతాలన్నీ కూడా బయటికి తెస్తున్నారు. అందుకనే ప్రజలకి మాయమాటలు చెప్పడానికి మళ్ళీ వేషాలు వేస్తున్నాడు. నీ వేషాలు వినడానికి సిద్ధంగా ప్రజలు లేరు. మొత్తం ఇవన్నీ కూడా విచారణ చేసి ఆ విధ్వంసం పుస్తకంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి లాగి నీ విధ్వంసం 5 ఏళ్లలో ఏం చేసావు ఈ రాష్ట్రానికి? నీలాంటి అరాచక శక్తులు. రాజ్యాంగం మీద గౌరవం ఉందా? అంబేద్కర్ గారి మీద గౌరవం ఉందా? ఆయన పేరు మీద ఉన్న పథకాలను కూడా తీసేసావే. నువ్వా మాట్లాడేది? పిల్లలకి పెట్టే చిక్కీల్లో కూడా నీకు డబ్బులు కావాలా? పిల్లలకి పెట్టే కోడిగుడ్డుల్లో కూడా వాటాలు కావాలా? పేదలు తినే బియ్యంలో కూడా నీకు వాటాలు కావాలా? దేని వదిలేవా? బాక్సైట్ వదిలేవా? సిలికా శాండ్ వదిలేవా? క్వార్ట్జ్ వదిలేవా? దేన్ని వదిలేవా? ఇసుక వదిలేవా? అరే, భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇసుక మీద మేము ధర్నా చేసాం. ఇవాళ ఫ్రీ శాండ్ అవటం వల్ల కన్స్ట్రక్షన్ రంగం ఊపందుకుంది. ఇవాళ మొత్తం అన్నీ పరిగెడుతూ ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. మళ్ళీ పరిశ్రమలన్నీ కూడా ఒక ఐటీ రంగంలో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డీప్ టెక్ కావచ్చు, అదేవిధంగా ఐటీ రంగంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం 26 జిల్లాల సర్వతోముఖ అభివృద్ధికి రాష్ట్రం మొత్తం ఒక యూనిట్గా. వాళ్ళ కర్నూలులో హైకోర్టు బెంచ్, అట్లా విశాఖపట్నంలో ఐటీ ఫార్మాస్యూటికల్లో, అలాగే ఎలక్ట్రికల్లో అటు తిరుపతిలో ఒక పక్కన కేంద్రం నుంచి వచ్చే సంస్థ. ఎయిమ్స్కి మంచినీళ్ళు ఎవరు? దుర్మార్గుడా, నువ్వు మాట్లాడతావా? సిగ్గుందా? నీ ఇంటి పక్కన ఉన్న ఎయిమ్స్ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టించాడని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మంచి పని చేశాయని ఇవాళ 20 లక్షల మంది ఇవాళ రోగులు వెళ్ళి 10 రూపాయలకు వైద్యం. హైదరాబాద్లో లేదు, అది తెలంగాణలో లేదు, పక్కనున్న రాష్ట్రాల్లో లేదు. మంగళగిరి ఎయిమ్స్, నారా లోకేష్ బాబు నియోజకవర్గంలో ఎయిమ్స్లో రోజుకు 3,000 నుంచి 4,000 మంది 10 రూపాయలు వైద్యం. రూమ్లో చేరితే 100 రూపాయలు. దుర్మార్గుడా, మంచినీళ్ళు ఇవ్వడానికి చేతులు రాలా చంద్రబాబు నాయుడు గారు? 6 నెలల్లో మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ 100 ఎకరాలు ఇచ్చి ఇక్కడ R&D డెవలప్ చేస్తూ ఉన్నాడు. మెడికల్ కాలేజీలు పిల్లలు చదువుకుంటున్నారు. మెడికల్ కాలేజీలు సీట్లని మాట్లాడుతున్నాం. 1 రూపాయి బడ్జెట్లో ఎంత ఇచ్చావా? కేంద్రం ఇచ్చిన డబ్బులతో 3 కాలేజీలు పూర్తయినాయి. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ సీట్లు ఇంకా పెంచుతారు. మెడికల్ కాలేజ్ నిర్మాణాలు పూర్తి చేస్తారు. నువ్వేం కంగారు పడ, మాకు పోర్టులు కడతాం, భవన పడవచ్చు. అటు ఎయిర్పోర్టు బ్రహ్మాండంగా పరిగెడతా ఉంది. భోగాపురంలో మా రామ్మోహన్ నాయుడు అక్కడ మంత్రిగా పరిగెత్తిస్తూ ఉన్నాడు. అట్లాగే గన్నవరం ఎయిర్పోర్ట్ని నాశనం చేసాం. మళ్ళీ ఇంటర్నేషనల్ గన్నవరానికి పూర్వవైభవం వచ్చింది. కొత్త టెర్మినల్ రెడీ అవబోతుంది సార్. అట్లాగే
రామాయపట్నం వేగవంతం అవుతుంది, ఇట్లా పోర్ట్లు వస్తాయి. అట్లాగే మొత్తం రోడ్లు గుంతలు పడడం చేతకాల బడుద్దాయిలు. మీరా మాట్లాడేది, నువ్వా మాట్లాడేది? గుంతలు పడడం చేతకాల. 1000 కోట్లు ఇస్తే గుంతలన్నీ పూర్తి చేశారు. రోడ్లన్నీ కూడా నేషనల్ హైవే రోడ్లు పరిగెడతా ఉన్నాయి. ఓఆర్ఆర్ రోడ్డు రెడీ అవుతూ ఉంది. అవి రాయలసీమకి 6-way 8-way రోడ్లు రెడీ అవుతున్నాయి. మాట్లాడే నైతిక అయితే జగన్ రెడ్డికి లేదు. అమరావతికి నిధులు రాకుండా ప్రపంచ బ్యాంకుకి నువ్వెన్ని కట్టెలు పెట్టుకున్నావు? మళ్ళీ లెటర్ ఐటమ్ జగన్ రెడ్డి నువ్వెన్ని కట్టెలు పెట్టుకున్నావు? నువ్వెన్ని ఉత్తరాలు రాసినా నీకు తిరుగు టపాల్లోనే కాగితాలు వస్తాయి. అమరావతి రాబోయే 3 సంవత్సరాల్లో వేగవంతంగా నిర్మాణం పూర్తవుతుంది. పోలవరం పూర్తవుతుంది, చింతలపూడి పూర్తవుతుంది, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతాయి. రాబోయే రోజుల్లో 2029 ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో పనులు, సూపర్ 6లు, అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాము. అవన్నీ తీసుకురావడానికి ఆల్రెడీ 4.5 లక్షలు చెప్పాను. 7 లక్షల కోట్ల పనులు ఓ పక్క, రెండో పక్క మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మన కేంద్ర మంత్రులు కలిసి అవన్నీ ఫాలోఅప్ చేశారు. మళ్ళీ కొత్త బడ్జెట్లో బడ్జెటరీ సపోర్ట్తో ఏమేమి డబ్బులు తీసుకోవచ్చో ఆ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులకు సంబంధించిన శాఖలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో అనుసంధానం చేసి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఏ విధంగా అభివృద్ధి చేయాలో నీతి ఆయోగ్ బృందం వచ్చి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారితో కూర్చుంది హైదరాబాద్లో. మొన్న ఆయన వెళ్ళి పగారయ్య గారిని కలిసి వచ్చాడు. నీతి ఆయోగ్ సభ్యులు దాని మీద కూడా బుర్ర చల్లుతున్నాం. అంటే బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? మైండ్ సెట్ మార్చుకో, నీ వ్యూహకర్తలు మార్చుకో. పనికి మాలాడు సజ్జగాడు ఎందుకు నోరు తిరగట్లా? పనికి మాలాడు అటు రోజు వచ్చేవాడిగా మీడియా ముందుకి వాళ్ళు ఎందుకు రాట్లా? ఏడి వంశీ అనవరంశీ ఏమైపోయాడు? అక్కడ అల్లాని ఏమైపోయాడు? ఈ పనికి మాలాడు చంద్రశేఖర్ రెడ్డి ఏమైపోయాడు? పిచ్చవాగుళ్ళు వాగి పిచ్చ మాటలు మాట్లాడి మహిళలను కించపరిచి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని నానా మాటలని ఈ బడుద్దాయిలు యదవులంతా కూడా మొత్తం పరారైపోయారు. 30 ఏళ్ళు 94లో డైరెక్ట్ పాలిటిక్స్. మోహన్ బాబు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు గారు పుణ్యమంట విద్యాశాఖ మంత్రిగా. ఆయన తర్వాత నేను 10 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను. 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా దమ్ముగా ధైర్యంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి మొదటి రోజే చెప్పా, జాగ్రత్త అని చెప్పాను, పోతావని చెప్పాను. కాలం బలీయమైంది, కాలం శక్తివంతమైంది, కాలం క్రూరమైంది. జగన్ రెడ్డి టైం నీది. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని రాజమండ్రి జైల్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టి నువ్వు నానా కోతలు కూర్చావు, నానా మాటలు అన్నావు, నానా కూతురు మాట్లాడావు, నాశనం అయిపోతా ఉన్నావు. నాశనం అయిపోయాడు. 11 సీట్లు 3 సీట్లతో ఉన్నాళ్ళంతా పోతా ఉన్నారు. ఆ ఏడుపు తట్టుకోలేకే ఈ పిచ్చవాగుడు పిచ్చ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. డెఫినెట్గా అన్నమాట ప్రకారం చేసి తీరుతాం, చేసి చూపిస్తాం. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ తెలుగుదేశం ప్రభుత్వం, దట్ ఈస్ కూటమి ప్రభుత్వం.